మధ్యకాలంలో చాలామంది అమ్మాయిలని ఇబ్బంది పెట్టే సమస్య ఏదన్నా ఉందంటే అది పీసీఓడి. అసలు పీసీఓడి అంటే ఏంటి? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మన అండాశయంలో ఇమ్మెచ్యూర్ ఎగ్స్ లాంటివి ఎక్కువగా డెవలప్ అయ్యి, ఆ ఇమ్మెచ్యూర్ ఎగ్స్ తర్వాత మల్టిపుల్ సిస్ట్ లాగా ఫామ్ అయ్యి పాలిసిస్టిక్ ఓవేరియన్ అపియరెన్స్ లాగా ఉంటుంది. దీని యొక్క లక్షణాలు ఏమిటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా అవ్వటము, దాంతోపాటు వెయిట్ ఎక్కువ గెయిన్ అవ్వటము, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వలేకపోవటము, మొహం మీద మొటిమలు లాంటివి డెవలప్ అవ్వటము, ఆడవారికి మగవారిలాగా ఫేస్ మొత్తం మీద హెయిర్ డెవలప్ అవ్వటము దీని యొక్క లక్షణాలు. దీని యొక్క ట్రీట్మెంట్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. మన లైఫ్ స్టైల్‌లో ఎక్సర్సైజ్‌తో పాటు డైట్ చేంజెస్ కూడా మనం చేస్తూ ఉండాలి. మన డైట్‌లో హై కార్బోహైడ్రేట్స్, షుగర్స్ లాంటి ఫుడ్స్ తీసుకోకుండా హై ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ అలాంగ్ విత్ లీఫీ వెజిటబుల్స్ లాంటివి తీసుకోవాలి. ప్రతిరోజు ఎక్సర్సైజ్, యోగా లాంటివి చేస్తూ ఉండాలి. ఎవ్రీడే కనీసం 6 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్ కూడా ఇంపార్టెంట్. ఈ పీరియడ్స్ బాగా ఇర్రెగ్యులర్ అయితే హార్మోనల్ టాబ్లెట్స్ లాంటివి వాడాలి. ఇది ఫస్ట్ స్టేజ్లో మనం కనిపెట్టినప్పుడు డైట్, ఎక్సర్సైజ్ అండ్ హార్మోనల్ ట్రీట్మెంట్తో మనం నయం చేయవచ్చు. దీన్ని అశ్రద్ధ చేస్తే దీని లేట్ స్టేజెస్లో దీనివల్ల వచ్చే దుష్ఫలితాలు ఎలా ఉంటాయంటే టైప్ 2 డయాబెటీస్, హైపర్ కొలెస్ట్రేమియా, కార్డియాక్ డిసీజెస్ అండ్ ఎండోమెట్రియల్ కార్సినోమా వచ్చే సూచనలు ఉన్నాయి. థ్యాంక్ యూ.